శ్రీ సాయిరామ్. స్వామివారి పాద పద్మాలకు ప్రణామములు అర్పిస్తూ శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థులు నిర్వహించే రంగారెడ్డి జిల్లా 68వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన ఈనాటి వక్త డాక్టర్ సూర్యకాంత గారికి సాదర స్వాగతం. వారి సహోదరి శ్రీమతి శకుంతల గారికి, వారి కజిన్స్ శ్రీమతి కామేశ్వరి గారికి, శ్రీమతి పద్మ గారికి కూడా సాదర స్వాగతం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర, జిల్లా, సమితి పదాధికారులకు, సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి 68వ సమర్పణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిద్దాము. అందుకు శ్రీమతి సూర్యకాంత గారిని, శ్రీమతి శకుంతల గారిని, శ్రీమతి కామేశ్వరి గారిని, శ్రీమతి పద్మ గారిని, అలాగే శ్రీమతి పావని గారిని వీరిని వేదిక వద్దకు తీసుకొని రావలసిందిగా వనస్థలిపురం సమితి మహిళా సమన్వయకర్త శ్రీమతి నాగవాణి గారిని కోరుకుంటున్నాము. శ్రీమతి సూర్యకాంత గారి పరిచయం. వీరి తల్లిదండ్రులు శ్రీ వైఎస్ మూర్తి గారు, శ్రీమతి సీత గారు. సూర్యకాంత గారి తాతగారు శ్రీ తురగా పురుషోత్తం గారు, మేనమామ శ్రీ తురగా రామ్మూర్తి గారు స్వామివారి చిరకాల భక్తులు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని పలివెల వీరి స్వగ్రామం. ఈ గ్రామాన్ని స్వామి సందర్శించారు. సూర్యకాంత గారు అనంతపురంలోని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1971లో ఇంటర్మీడియట్ విద్యకై అడుగుపెట్టారు. అదే సంవత్సరంలో స్వామి అనంతపురం నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించారు. 1971 నుండి 1981 వరకు దశాబ్ద కాలం పాటు ఇంటర్మీడియట్ నుండి డాక్టరేట్ వరకు అనంతపురం కళాశాలలో విద్యను అభ్యసించారు. తాళపాక పెద తిరుమలాచార్యుల రచనలు ఒక పరిశీలన అనే అంశంపై డాక్టరల్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ జె హేమలత గారి మార్గదర్శకత్వంలో 1981లో పూర్తి చేశారు. 1981 నుండి 2014 వరకు విద్యానగర్లోని ద మదర్స్ ఇంటిగ్రల్ స్కూల్లో తెలుగును బోధిస్తూ ఎంతోమంది విద్యార్థులకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దారు. భగవాన్ బాబా వారి బోధనలను తన జీవితంలో ఆచరిస్తూ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతిని సాధించారు. బాబా వారితో ఎన్నో చక్కటి అనుభవాలను పొందిన ఈనాటి వక్త మనతో పాటు అవన్నిటినీ పంచుకోవాలని ఆశిస్తూ శ్రీమతి సూర్యకాంత గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక వద్దకు ఆహ్వానిద్దాం. జై సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య చరణారవిందములకు నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్. ఈరోజు ఇక్కడ స్వామి గురించి, స్వామితో నా అనుభవాల గురించి మీ అందరితో పంచుకునేటువంటి అవకాశాన్ని కలిగించిన స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ఈ సమితి సభ్యులకు కూడా ఎంతో ధన్యవాదములు. స్వామి గురించి చెప్పాలన్నా, స్వామితో అనుభవాల గురించి మాట్లాడాలన్నా ఎప్పుడూ చాలా ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే స్వామి ఆనంద స్వరూపుడు, అందరికీ ఆనందాన్ని ఇస్తూ వచ్చారు. ఆయన గురించి తలుచుకోవడం కూడా చాలా ఆనందంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి వాళ్ళ జీవితంలోకి స్వామి ప్రవేశించడం, స్వామి ఆయన నీడలోకి తీసుకోవడం ఒక్కొక్క విధంగా ఉంటుంది.
సో నాకు ఎలా స్వామి తెలిసారో, నేను ఎలా స్వామి సన్నిధికి చేరానో ముందుగా చెప్పి, తర్వాత స్వామి కాలేజీలో ఉండగా నా అనుభవాల్ని మీ అందరితో పంచుకుంటాను. 1960 సంవత్సరం డిసెంబర్ ప్రాంతంలో స్వామివారు రాజమండ్రికి వచ్చినప్పుడు మా తాతగారు తురగా పురుషోత్తం గారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు, ఆయనకి వాళ్ళ మేనల్లుడు ఒక ఉత్తరం రాశారు. స్వామి రాజమండ్రి, పుట్టపర్తి సత్యసాయి బాబా రాజమండ్రి వస్తున్నారు, ఆయన చాలా మహిమ కలవారు, భగవత్ స్వరూపులు, వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని. మా తాతగారు వెళ్ళారు. వెళ్ళి స్వామిని చూసిన మొదటి దర్శనంలోనే ఆయనకి స్వామి మీద భక్తి విశ్వాసం ఏర్పడ్డాయి. మా తాతగారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎంతో దేశసేవ చేశారు. తర్వాత ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజకీయ పరిణామాలకి ఆయనకి ఎందుకో నచ్చక ఇంకా గ్రామ సేవ చేసుకుంటూ ఉండేవారు. సో ఆ సమయంలో స్వామి గురించి తెలియడం ఆయనకి ఎంతో అవకాశం, స్వామి అనుగ్రహమే అని చెప్పాలి. సో అప్పుడు 1961 శివరాత్రి సందర్భంగా మా తాతగారు అమ్మమ్మ ఇద్దరు పుట్టపర్తి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయనకి ఇంకా పూర్తి నమ్మకం విశ్వాసం ఏర్పడింది. అప్పటి అచంచల భక్తితో ఇంకా స్వామి సన్నిధిలోనే గడుపుతూ వచ్చారు. అయితే ఆ 61 శివరాత్రికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్తూ గ్రామానికి వెళ్తూ హైదరాబాద్ వచ్చారు. మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళం. నాకు 5 సంవత్సరాల వయసు 61 అంటే. అయితే ఈ విషయాలు ఎలా గుర్తున్నాయంటే నాకు గుర్తుండడం కాదు, మా అమ్మ మా తాతగారు వాళ్ళు చెప్పగా ఆ చిన్నప్పుడు విన్నవి అలా గుర్తు వచ్చాయి. సో 1961 వచ్చినప్పుడు మా అమ్మమ్మకి కాస్త మడి ఆచారం ఎక్కువ. మా ఇంట్లో మామూలుగా ఉండేవాళ్ళు, అంత పట్టణవాసంలో తెలుసు ఈ రోజులు ఎలా ఉంటుందో. అయితే మా అమ్మమ్మ ఎక్కడికి వచ్చినా కూడా పసుపు కుంకం తనే తెచ్చుకునేది. స్నానం చేద్దామని పసుపు డబ్బా మూత తీసేసరికి అందులో ఒక ఇంత సరస్వతీదేవి విగ్రహం ఉంది ఆ పసుపు డబ్బాలో. ఇదేమిటి విగ్రహం ఇలా ఉంది, ఇది ఎక్కడి వచ్చింది అనుకుంది. సరే ఇదేం చూద్దామని చెప్పి కుంకం డబ్బా మూత తీస్తే అందులో ఇంత వినాయకుడి ప్రతిమ ఉంది. సో మా అమ్మమ్మకి అప్పుడు ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏదో సాయిబాబా అంటున్నారు కదా, ఏదో ఆయన మీద అందరికీ నమ్మకం కలిగించాలి, చేయాలి. అప్పట్లో రూమ్స్ అవి ఏం లేవు, చెట్ల కింద ఉండేవారు. సో ఎవరో వచ్చి ఇలా వేసి వెళ్తే ఇవి చూసి స్వామి మహిమలని చెప్పి భక్తులుగా మారుతారు, వస్తారు, ఎవరో వేశారేమో అనే ఆలోచన తప్ప మా అమ్మకి మాత్రం ఇంకా భక్తి కుదరలేదు. అయితే అక్కడి వచ్చేప్పుడు విభూతి పొట్లను తెచ్చుకొచ్చారు బయట షాప్లో కొని, స్వామి చేత చెయ్యి వేయించుకుని. ఇందులో ఏమన్నా ఉంటే చూద్దాము, అవట్టే డబ్బాలు కనుక మూత తీసి వేసి ఉంటారు, పొట్లంలో ఎవరు పెట్టలేరు కదా అని చెప్పి ఆ పొట్లం విప్పి చూస్తే అందులో ఇంత జగన్మోహిని అవతారం విగ్రహం ఇంత ఉంది విగ్రహం. అప్పుడు కొంత నమ్మకం ఏర్పడింది, కానీ పూర్తి విశ్వాసం అంటే ఇంకా కలగలేదు. సో ఆ విధంగా అది మా ఇంట్లో జరగడంతో ఏదో చిన్నప్పుడు, అప్పుడు నాకు 5 ఏళ్ళు, అంత గుర్తు కూడా లేదు. అది చెప్పి వీళ్ళు మీ ఇంట్లో ఉండగానే వచ్చింది ఇలా అయ్యాయి అని. అప్పటి తాతయ్య గారికి పూర్తి విశ్వాసం. ఇంకా మళ్ళా వచ్చి వెళ్ళాక ఇంకా పుట్టపర్తిలోనే ఉండిపోవడం మొదలుపెట్టారు. మా అమ్మమ్మ సరే పతిని అనుసరించడం ధర్మం అని చెప్పి ఇంక మా అమ్మమ్మ అలా కూడా వెళ్ళింది. తర్వాత క్రమంగా ఆవిడకి భక్తి ఏర్పడింది. అయితే మా రెండో మావయ్య తురగా రామ్మూర్తి గారు, ఇప్పుడు మా వచ్చిన కజిన్ వాళ్ళ నాన్నగారే, ఆయనకి మొదటిసారి వచ్చారు. సో అంటే మా తాతయ్య గారు వెళ్ళేసరికి ఏమిటో చూద్దామని వచ్చారు. చూసిన తర్వాత ఆయనకి స్వామి తేజో రూపంతో దర్శనం ఇవ్వడం జరిగింది. సో దాంతో ఇంక వెంటనే ఇంక నమ్మకం ఏర్పడి ఎప్పుడు పుట్టపర్తి వచ్చినా 3 నెలలు 4 నెలలు ఉండిపోయేవారు. అక్కడే ఉండిపోయి క్యాంటీన్లో సేవ చేస్తూ ఉండేవారు. దాంతో ఆయన అక్కడందరూ క్యాంటీన్ రామ్మూర్తి అని పిలిచేవారు. స్వామి కూడా క్యాంటీన్ రామ్మూర్తి అనే అనేవారు మా మావయ్యని. అయితే వాళ్ళకంత భక్తి ఉన్నా కూడా, అంటే ఇప్పుడు నిజంగా కొంతమంది చిన్నపిల్లలప్పటి భక్తి ఏర్పడిందంటే వాళ్ళు అదృష్టవంతులనే చెప్పాలి. నాకు అప్పట్లో అంత భక్తి లేదు, ఏమీ తెలియదు, ఏదో సరదాగా ఉండేది, ఆడుకుంటూ ఉండేవాళ్ళం. 1963లో మొట్టమొదటిసారి పుట్టపర్తి వెళ్ళాం మేము. వెళ్తే అప్పటికి ఇంకా ఈ పూర్ణచంద్ర హాల్ కూడా లేదు, పెద్ద షెడ్ ఉండేది, స్టేజ్ అది ఉంది, కానీ కిందంతా మాత్రం ఇసుకతోనే నిండి ఉండేది. మేము ఆ ఇసుకలో ఆడుకుంటూ ఉండేవాళ్ళం భజనలకి వెళ్ళినప్పుడు చేసినప్పుడు. స్వామి దర్శనం చేసుకుంటే బాగుండేది, దర్శనం చేసుకునేవాళ్ళం. అంతేకాని వెళ్ళిపోవాలి, స్వామి దర్శనం చేసుకోవాలి, ఎప్పుడు అక్కడే ఉండాలి,
సెలవులు అక్కడ గడపాలి అన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. అయితే బట్ వెకేషన్ బాగుంది అనుకునేవాళ్ళం, ఏదో బాగుంది ఇక్కడ చక్కగా దర్శనం అవుతుంది, భజనలు బాగున్నాయి, ఏదో సరదాగా వెళ్ళిపోతున్నామని అనుకున్నాం. స్వామి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా అప్పట్లో శివం లేదు, భక్తుల ఇంటికి వస్తే వచ్చారని తెలిస్తే మా అమ్మ తీసుకువెళ్ళేది బూరుగుల రామకృష్ణారావు గారి ఇంటికి కానీ, లేకపోతే ఉమాపతిరావు గారిని ఉండేవారు, రాజా ఉమాపతిరావు గారు వాళ్ళ ఇంటికో ఎక్కడికో వస్తుంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఒకసారి దర్శనం చేసుకునేవాళ్ళం, వచ్చేవాళ్ళం. 1968లో స్వామి మా పిన్ని వివాహం చేశారు. మా పిన్ని హస్బెండ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, భావరాజు రమణరావు గారు, ఆయన తమ్ముడు మా పిన్ని హస్బెండ్. స్వామి మా తాతగారికి మా బాబాయ్ గారు వాళ్ళ నాన్నగారు మీ ఇద్దరు వియ్యం అందండి అని చెప్పి స్వామి పుట్టపర్తిలో వివాహం చేశారు. అయితే 68లో నవంబర్ 15న వాళ్ళ వివాహం జరిగింది. ఆ వివాహానికి వచ్చాం. వచ్చినప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ టైం నేను స్వామి విభూది సృష్టించడం, తర్వాత వివాహ సమయంలో మంగళసూత్రం సృష్టించారు, మా బాబాయ్ గారు ఉంగరం సృష్టించి ఇచ్చారు. ఆయన క్రియేట్ చేయడం ప్రత్యక్షంగా చూశాను. ఆ వివాహం జరుగుతున్న సమయంలో చూశాను, అంతా బాగా అనిపించింది. అయితే వివాహమైన మొన్నాడు స్వామి ఈ వివాహానికి వచ్చినటువంటి మగపెళ్లి వారి తరఫు వాళ్ళకి, ఆడపెళ్లి వారి తరఫు వారికి అందరికీ భజన హాల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ మాకంత తెలియదు, నేను అప్పుడు 13 ఏళ్ళు కానీ బట్ అంత ఇది లేదు. సాయి గీత స్నానానికి వెళ్తోంది చిత్రావతికి. నేను మాకు అసలు ఇదే సాయి గీత ఎలా స్నానం చేస్తుందో చూద్దాం అని చెప్పేసి సాయి గీత వెనకాల వెళ్ళిపోయి చిత్రావతిలో స్నానం చేయడం, ఆ ఇసుకతో ఆడడం అన్నీ చూసి చాలా ఆనందించాం. చక్కగా తిరిగి వస్తుంటే వెనకాలకు వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. ఏమయ్యారంటే పక్కన ఎవరు ఉన్నారు, అదేంటమ్మా స్వామి ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీరు వెళ్ళలేదా అని. అప్పుడు కూడా మొట్టమొదటి ఆలోచన ఏంటంటే అయ్యో స్వామి ఇంటర్వ్యూ మిస్ అయ్యామని కాదు, మా తాతగారు కోపడతారేమో, ఎక్కడికి వెళ్ళిపోయారు స్వామి పిలుస్తుంటే వినకుండా అని చెప్పి అంటారేమో అని భయం తప్ప అప్పుడు కూడా ఎటువంటి ఆలోచన రాలేదు, ఏమీ అనిపించలేదు. సరే మేము ఇంటర్వ్యూ మిస్ అయ్యామని చెప్పి స్వామికి భోజనం తీసుకెళ్ళేప్పుడు మా అమ్మమ్మ గారితో వెళ్ళాము. ఆ స్వామి డైనింగ్ హాల్ ఇప్పుడు ఈ నిలయంలో వెనకాల సైడ్కి ఉండేది. సో అక్కడికి వెళ్తే ఇలా 2 పిల్లలు వాళ్ళు మిస్ అయ్యారు స్వామి ఇంటర్వ్యూ అంటే స్వామి 2 విభూతి పొట్లాలు పంపించారు మా ఇద్దరికి. అంతతో అయిపోయింది. అయిన తర్వాత కూడా ఇంకంతే, ఏదో ఎప్పుడన్నా స్వామి వస్తే దర్శనం చేసుకోవడం తప్ప అంత స్వామి అంటే భక్తి కానీ స్వామి ఎలా అయినా సరే స్వామి దగ్గరికి వెళ్ళాలనేటువంటి కోరిక కూడా కలగలేదు. ఇదంతా కూడా స్వామి లీలే. స్వామి అనుగ్రహిస్తే కానీ స్వామి చెప్పారు నా అనుగ్రహం లేకపోతే మీరు ఇక్కడ కాలు కూడా పెట్టలేరు అని, స్వామి సన్నిధికి రాలేమని. సో ఇంకా నాకు టైం రాలేదేమో అప్పటికి, ఇంకా ఇది లేదు. అయితే 1971లో నేను 10th క్లాస్ పరీక్షలు రాశాను. మా రిజల్ట్స్ ఇంకా అప్పుడు ఆంధ్ర తెలంగాణ గొడవలు జరుగుతూ ఉండేవి. సో పరీక్షలు చాలా పోస్ట్పోన్ అయ్యాయి. ఇంచుమించు జూలైలోనో ఆగస్టులోనో జరిగింది మా పరీక్షలు, రిజల్ట్స్ కూడా రాలేదు. అప్పుడు 1971 జూలైలో ఈ అనంతపూర్ సత్సాయి మహిళా కళాశాల క్యాంపస్కి ప్రారంభోత్సవం జరిగినప్పుడు అప్పటి ప్రెసిడెంట్ శ్రీ వివి గిరి గారు ముఖ్య అతిథి. టీవీలు వేరే ఇలాంటివి లేవు, రేడియోలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి వస్తున్నారు కళాశాల ప్రారంభోత్సవానికని, కళాశాల ప్రారంభోత్సవం అయిందని ఇలా చాలాసార్లు రేడియోలో వార్తలు వచ్చాయి. ఎందుకో ఆ వార్తలు విన్నప్పుడు స్వామి కాలేజీలో చదివితే బాగుంటుంది, స్వామి కాలేజీలో చదవాలి అనే కోరిక అప్పుడు కలిగింది నాకు. కలిగినప్పుడు మా అమ్మ నాన్నగారికి చెప్పాను నాకు అనంతపురంలో చదవాలని ఉంది అని. మా నాన్నగారు చూద్దాంలే అన్నారు. సరే అనుకోకుండా అప్పుడే అదే సమయంలో మా నాన్నగారు ఎంఎస్ చేయడానికి అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీలో అవకాశం వచ్చింది. సో అమెరికా వెళ్ళే ముందర నేను మా అక్కయ్య అమ్మ ఇంకా అందరూ ఆ ముగ్గురు ఆడవాళ్ళు అప్పుడు ఈ గొడవల్లో దాంట్లో హైదరాబాద్లో ఒక్కళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళని సరే ఎక్కడ చేరిస్తే బాగుంటుందా అనే ఆలోచన కూడా ఉంది. మా తాతగారు అమ్మమ్మ గారు పుట్టపర్తిలో ఉండడంతో అక్కడ వెళ్ళి వాళ్ళకి చెప్పి స్వామికి చెప్పి వెళ్దాం అన్నట్టు పుట్టపర్తి వెళ్ళాం. అప్పట్లో అంటే హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్ళాలి, అనంతపూర్లో బస్సు ఎక్కితే మళ్ళీ ధర్మవరం, మళ్ళీ అక్కడి ఇంకో బస్సు అలా ఉండేది. అనంతపురంలో స్టేషన్లో దిగాక సరే అనంతపురం ఊళ్ళోకి వచ్చాం కదా, ఒకసారి కాలేజీ ఎలా ఉందో చూద్దామని మేము కాలేజీకి వెళ్ళాం. కాలేజీకి వెళ్తే అది వర్కింగ్ డే, క్లాసులన్నీ జరుగుతున్నాయి అంతా ఉంది, కానీ
ఎంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉందో అక్కడ వాతావరణం. మా నాన్నగారికి చాలా నచ్చింది. అమ్మో, ఈ వాతావరణం చాలా బాగుంది, ఇక్కడ చేరుస్తాను. వెంటనే ప్రిన్సిపాల్ వెళ్ళి కలుసుకుని మా పిల్లలిద్దరిని ఇక్కడ చేరుద్దాం ఉంది అంటే, మా అక్కే బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో చేరింది. నా రిజల్ట్స్ రాలేదు కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నాకు ఇద్దరు కూడా ఫీజులు కట్టేశారు మా నాన్నగారు. ఇక్కడ చేరుస్తామని చెప్పి అప్పుడు అక్కడి పుట్టపర్తి వెళ్ళాం. పుట్టపర్తి వెళ్ళిన తర్వాత పుట్టపర్తిలో స్వామి లైన్లో వచ్చాము. మా నాన్నగారు చెప్పారు, స్వామి పిల్లలిద్దరిని మీ కాలేజీలో చేర్చాను, నేను అమెరికా వెళ్తున్నాను ఎంఎస్ చేయడానికంటే. మంచిది బంగారు, సంతోషం అన్నారు. సరే అక్కడ చేర్చారు, వెళ్ళిపోయారు. సో కాలేజ్ బాగుంటే అక్కడ చేరిన తర్వాత నిజంగా స్వామి అనంత కోటి తల్లుల ప్రేమ అని చెప్పాలి. అది అంటే ఇంత అని చెప్పలేము ఆయన ప్రేమని. ఆ ప్రేమ వాహినిలో మునిగిపోవడంతో క్రమంగా ఆయన మీద భక్తి, ఆయన దగ్గరే ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి అన్నట్టు ఆలోచన ఆ సమయంలో కలిగింది నాకు. ఆయన ఇంకా కాలేజ్లో చేరినప్పుడు నిజంగా ఎలా ఉండేదంటే వాతావరణం, ఇప్పటిలాగా కాలేజీలో ఇక్కడ ర్యాగింగ్లు అలా అంటూ ఏమీ లేదు. ఎప్పుడు కూడా కొత్త వాళ్ళని ఎంతో ప్రేమతో ఆహ్వానించడం, వాళ్ళందరికీ అక్కడ కొన్ని రోజులు పోయేసరికి ఎలా అయిందంటే, ఇంటికంటే గుడి పద్దులో ఉంటారు చూడండి, మాకు ఇల్లు కంటే కాలేజే బాగుండేది. అక్కడి రావాలని అనిపించేది కాదు. కానీ ఎప్పుడైనా సెలవులు వస్తే స్వామి లేదు వెళ్ళాలి, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆనందపరచాలి, వెళ్ళి అక్కడ మీరు ఏం నేర్చుకున్నారో చెప్పాలి అని చెప్పి సెలవులో బలవంతంగా పంపిస్తూ ఉండేవారు స్వామి. సో అక్కడ చేరిన తర్వాత కొన్ని సన్నివేశాలు చెప్తా, అంటే ఎలా క్రమంగా స్వామి మమ్మల్ని ఆ ప్రేమలో ముంచెత్తారో, ఆ ప్రేమ వాయిన్లో మనం మునిగిపోయామో చెప్తాను. ఎలా అంటే స్వామి కాలేజీలో చేరిన నేను దసరా అయ్యాక చేరాను. అప్పుడు నా రిజల్ట్స్ వచ్చి చేరేసరికి అక్టోబర్ వచ్చేసింది. దసరా అయ్యాక చేరాము. చేరిన తర్వాత కాలేజీ కొత్తగా కట్టడం వల్ల ఎన్నో ఇంకా కన్స్ట్రక్షన్ పనులు ఉన్నాయి, కాలేజ్ మేనేజ్మెంట్ పనులు కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. సో ఇంచుమించు ప్రతి వారం స్వామి వచ్చేవారు. స్వామి వస్తుంటే ఒకవేళ ఎందుకైనా ఆ వారం స్వామి రావట్లేదంటే మేము పుట్టపర్తి వెళ్ళిపోయేవాళ్ళం. సో ప్రతి వారాంతంలో స్వామితో గడిపేటువంటి, స్వామి సన్నిధిలో ఉండేటువంటి అవకాశాన్ని ఇచ్చారు స్వామి మాకు. అయితే ఒకసారి స్వామి కాలేజీకి వచ్చినప్పుడు, మీకు అంటే చాలామందికి అనుభవం ఉంటుంది, తర్వాత మానేశారు కానీ సుప్రభాత దర్శనం అని ఇచ్చేవారు ఆ రోజుల్లో స్వామి. ఓంకారం నగర సుప్రభాతం అయిన తర్వాత నగర సంకీర్తన చేసుకుంటూ స్వామి బిల్డింగ్ ముందరికి వెళ్తే తెల్లవారుజామున 6 ఆ ప్రాంతాల్లో స్వామి బయటకు వచ్చేవారు. ఆ సుప్రభాత దర్శనం ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండేది ఆ సమయంలో స్వామిని దర్శించడం. సో స్వామి కాలేజీకి వచ్చినప్పుడు మామూలుగా మిగతా రోజులు ఓంకార సుప్రభాతం చేసిన, స్వామి ఉన్నప్పుడు మాత్రం నగర సంకీర్తన తప్పకుండా చేసి వెళ్ళేవాళ్ళం కాలేజ్ ముందరికి. వెళ్తే స్వామి రూము కాలేజీలో 2వ అంతస్తులో ఉండేది. ఆ ముందర మేము అందరం చేరితే స్వామి బయటకు వచ్చి దర్శనం ఇచ్చేవారు. అయితే ఒకసారి స్వామి వచ్చినప్పుడు స్వామి దర్శనం చేసుకోవాలనిపించింది. 2:30, 3 ఆ ప్రాంతాలు అయి ఉంటుంది. గౌభా లేచాం, 2-3 పిల్లలను తయారైపోయి కాలేజ్ దగ్గరికి వెళ్తుంటే మా సిస్టరు ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఆల్రెడీ కాలేజ్లో వెనక్కి వస్తున్నారు. అబ్బా స్వామి దర్శనం ఎంత బాగుందో, స్వామి చక్కగా ఎంత నవ్వుతూ కనిపించారో, ఎంత బాగుందో ఈ ఉదయ దర్శనం అని అనేసరికి మేము అయ్యో మేము మిస్ అయిపోయాం స్వామి దర్శనం, మాకు కావాలి. మళ్ళీ వాళ్ళతో పాటు తీసుకుని మళ్ళీ మేము వెళ్ళి 6 మంది ఏం చేస్తామంటే స్వామి బిల్డింగ్ ముందర, మా కాలేజ్ బిల్డింగ్ ముందర ఒక చిన్న పాండ్ ఉండేది, ఆ గట్టు మీద కూర్చొని భజన చేయడం మొదలుపెట్టాం. 3 ఆ ప్రాంతంలో కొంత భజన చేశాక మళ్ళా స్వామి బయటకు వచ్చి బంగారు ఇంకా 3 అయింది, ఇంకా తెల్లవారలేదు, వెళ్ళి నగర సంకీర్తనాక రండి, అప్పుడు మళ్ళా దర్శనం ఇస్తా అన్నారు. అంటే సరే దర్శనం చేసుకున్నాం కదా అని మాట కూడా విన్నాం. మళ్ళా వస్తుంటే ఇంకో కొంతమంది పిల్లలు బయలుదేరారు. అయ్యో మీరు దర్శనం చేసుకున్నారు, మేము మిస్ అయిపోయామే అని మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా భజన చేస్తూ కూర్చున్నాం. 3వసారి మళ్ళా వచ్చారు స్వామి, ఇంకా తెల్లారలేదు బంగారు, వెళ్ళి రండి తర్వాత అని చెప్పి వచ్చేసరికి ఈ లోపల 4 దాటింది. ఇంకా మా లెక్చరర్స్ అందరు లేచారు. ఇంకా సరే మా ఓంకార సుప్రభాతం అయ్యాక వెళ్ళిన తర్వాత స్వామి ప్రేమ ఎంతంటే, ఆయన్ని మేము నిద్రపోతున్నాం అంటే స్వామికి నిద్ర ఏమిటి అని అనుకుంటారు. నిద్ర అంటే ప్రాపంచిక మామూలుగా ఈ మాటల్లో మాట్లాడాలంటే, స్వామి నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తున్నామని ఆలోచన మాకు లేదు. నా నిద్ర భంగపరుస్తున్నారని స్వామి అనుకోలేదు. స్వామి చెప్పింది ఏంటంటే, మా కాలేజీ క్యాంపస్కి రోడ్డు సైడు ఒక 2 అడుగులు ఎంతో గోడని, మిగతా అంతా ఇలా గ్రిల్లే ఉంటుంది.
సో లోపల ఎవరు తిరుగుతున్నా రోడ్డు మీద కూడా కనిపిస్తుంది. స్వామి అన్నారు, అంత తెల్లవారుజామున సేఫ్ కాదు పిల్లలు, ఆడపిల్లలు ఒక్కళ్ళు బయటికి రావడం, అందుకోసం వాళ్ళు తెల్లారగెట్టవద్దు, నగర సంకీర్తన చేసుకుని అందరూ ఒక్కసారిగా రండి, దర్శనం ఇస్తాను అన్నారు. సో అది చూస్తే అనిపించి, అయ్యో మనం ఏదో ఆయన్ని డిస్టర్బ్ చేస్తామని కానీ ఇలా కాక అనుకుండా మా సేఫ్టీ గురించే ఆలోచించారే స్వామి అనేటువంటి భావంతో నిజంగా మాకు చాలా ఆనందం వేసింది. అలాగే 1971 స్వామి పుట్టుపండగకి స్వామి హైదరాబాద్ వచ్చారు ఎందుకో ఆ ముందర. ఆసారి స్వామి పుట్టినరోజు మంగళవారం నాడు అయింది. శనివారం హైదరాబాద్ నుండి వెళ్తూ స్వామి కారులో రాత్రి సుమారు 7:30 ఆ ప్రాంతాలు అయి ఉంటుందేమో కాలేజీకి వచ్చారు. వచ్చి మంగళవారం పుట్టపర్తిలో ఫంక్షన్ ఉంది కదా, అందరూ రండి అన్నారు. అంటే మేము అన్నాం, స్వామి రేపు సండే వేస్ట్ అయిపోతుంది స్వామి, మేము ఇప్పుడు మీతోనే వచ్చేస్తాం అన్నాం. అంటే స్వామి మా ప్రిన్సిపల్ అన్నారు, స్వామి మండే కాలేజ్ ఉంటుంది స్వామి, దే కాంట్ మిస్ ద కాలేజ్ అన్నారు. ఆవిడ అనిమా ముఖర్జీ మేడం అని బెంగాలీ ఆవిడ. సో స్వామి దే కాంట్ మిస్ ద కాలేజ్ అన్నారు. అంటే స్వామి నేనేం చేయను, మీ ప్రిన్సిపల్ క్లాస్ ఉందంటోంది, సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్ అన్నారు. అంటే అప్పట్లో ఈ యాజిటేషన్స్ గొడవల వల్లే ఒకసారి ఎప్పుడో హాలిడే ఇచ్చినా మేము క్యాంపస్లోనే ఉంటాం కాబట్టి క్లాసెస్ అయితే జరిగాయి. సో ఆ విషయం గుర్తు చేసాం. స్వామి మొన్న ఎప్పుడో సెలవు వస్తే మేము క్లాసులు నడిపారు, మాకు క్లాసులు జరిగాయి, సో దాని బదులు ఇప్పుడు సెలవు ఇమ్మనండి, ఇప్పుడు మీతో వచ్చేస్తా ఉన్నాం. అంటే సరే, అప్పుడు మా కాలేజీలో బస్సు ఉండేది, బస్సు రిపేర్లో ఉంది, బస్ లేదు. అయ్యో బస్ లేదు, ఏం చేయను అని చెప్పి స్వామితో వచ్చిన ఆయన ఎవరినో తెలియదు ఒకడిని అక్కడ దింపి, అంటే సుమారు కిష్టపు గారు అనుకుంటాను, నాకు అంత సరిగ్గా గుర్తులేదు, స్వామి కజిన్ బ్రదరు, ఆయన అక్కడ దింపి నువ్వు ఇక్కడ ఉండి రాత్రి వెళ్ళి అక్కడ బస్సు రిపేర్ చేయించి పొద్దునే పిల్లలందరినీ తీసుకుని పుట్టపర్తికి రా అన్నారు. అని మాతో మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, అక్కడ రెడీగా ఉంటుంది, పొద్దునే బయలుదేరి వచ్చేసేయండి అన్నారు. సరే ఇంకా రాత్రి నిద్రపోలేదు మేము, పుట్టపర్తి వెళ్ళాలని ఉత్సాహం కదా, గవ్వ సర్దుకోవడం, ఇంకా స్వామి గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. పొద్దున్న బస్సు రిపేర్ అయ్యి వచ్చి మేము పుట్టపర్తి చేరేసరికి దాదాపు 10:30-11 కూడా అయిపోయింది, బస్ రిపేర్ లేట్ అయింది. స్వామి చాలా అసలు పాత బిల్డింగ్ మీకు ఫొటోస్లో చూసుంటారు, ఇప్పట్లో ఇలా కాకుండా జస్ట్ స్క్వేర్గా ఉండి స్వామి దర్శనం ఇచ్చేవారు వరండాలో. అక్కడ చాలాసార్లు అడిగారు, మా పిల్లలు వచ్చారా అని. ఇంకా లేదు అని చెప్పారు. సరే వస్తూనే మేము వెళ్ళిపోయి ముందర అక్కడే నుంచున్నాం, ఇంకెక్కడికి వెళ్ళలేదు. నుంచుంటే స్వామి వచ్చారా, పొద్దున్నండి చూస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ పెట్టి, సరే వెళ్ళండి సాయంకాలం మాట్లాడతాను అన్నారు. సో అలాగా వెళ్ళాం పుట్టపర్తికి. వెళ్తే మాకు అక్కడ ఏంటంటే పుట్టు పండుగ నాడు అందరికీ ఇవ్వడానికని ప్రసాదాలు ప్యాక్ చేయమన్నారు. ప్రసాదాలు ప్యాక్ చేయమంటే తీపి బూందీ చేశారు, పోయిందంత కవర్లు ఇచ్చారు, కవర్లో లేసి ప్యాక్ చేస్తే అందరికీ పంచాలి, రెడీ చేయండి అన్నారు. సరే మాకు క్యాంటీన్ వాళ్ళు ఇన్ఛార్జ్ వచ్చిన వాళ్ళు చాలామంది జనం వచ్చారు, అనుకోకుండా ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు, ఒక్కొక్క చెంచాడే వేసి ప్యాక్ చేయండి లేకపోతే సరిపోదు అందరికీ ప్రసాదం అన్నారు. సరే ఒక్కొక్క చెంచాడు వేస్తూ ప్యాక్ చేస్తున్నాం. స్వామి వచ్చారు, ఏమిటి ఇంత కొంచెం వేస్తున్నారు అన్నారు. స్వామి మేము మాట్లాడి మామూలుగా స్వామి చెప్తే వెళ్ళారు, స్వామి ఏది ఇచ్చినా దండిగా మెండుగా నిండుగా ఉండాలి, కొంచెం కాదు పూర్తిగా వేసి ప్యాక్ చేయండి అన్నారు. ఇంకా స్వామి చెప్పారు చేస్తుంటే మళ్ళా వీళ్ళు క్యాంటీన్ వాళ్ళు వచ్చి, అబ్బాబాయి కాలేజ్ వాళ్ళు ఏ మాట వినరు, వాళ్ళకి తోచిందే చేస్తారు తప్ప మేమేం చెప్పినా వినరు అన్నారు. సరే మేము ఇంకా స్వామి మాటే మాకు ముఖ్యం, అలాగే ప్యాక్ చేసాం. కానీ మొన్నాడు అందరికీ ప్రసాదం సరిపోయింది. అయితే స్వామి మీరు దాచుకుంటున్నారా, ఏదో కొంచెం వేస్తున్నారన్నారు కదా అని మేము ఎవరు ప్రసాదం తీసుకోలేదు. స్వామి వచ్చారు, మీరు ప్రసాదం తీసుకున్నారా అన్నారు. లేదు స్వామి అన్నాం. ఏమిటంటే అప్పుడు స్వామి చేత్తో ఇచ్చారు మా అందరికీ ప్రసాదం ఇచ్చి, సరే మళ్ళా వెన్స్డే కాలేజ్ ఉంటుంది కదా, ఇంకా భోజనాలు లేక బయలుదేరాలి. సరే భోజనం అయింది, బయలుదేరడానికి బస్సులో సామాన్ పెట్టుకుంటున్నాం. పెడుతూ జస్ట్ 1-2 బ్యాగులు పెట్టుంటాం. సరదాకేదో మేము స్వామి లోపలికి వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. అప్పట్లో స్వామి పుట్టినరోజు కేక్ కటింగ్స్ లేవు, ఏమీ లేవు, మామూలుగా భజన, స్వామి స్పీచ్, తర్వాత జూలా ఉత్సవం ఇవే. మేము అనుకో స్వామి బర్త్డే అని పిలిచారు, ఏంటి కేక్ కటింగ్ లేదు, మనకేం కేక్ లేదు, ఏంటి బర్త్డే అనుకున్నాం. సరదాగా ఏదో జస్ట్ వచ్చింది, మాకు అసలు ఇది కూడా తెలియదు. సరిగ్గా 2 బ్యాగులు పెట్టామో లేదో, అక్కడ వేడపాఠశాల ఉండేది, ఆ పిల్లలు ఎవరో ఇద్దరు ఇంత పెద్ద కేక్ ఇద్దరిలా చెరో పక్కన పట్టుకుని వచ్చి, స్వామి కాలేజీ పిల్లల్ని కేక్ తీసుకోమన్నారు
అని ఇచ్చారు. బేకరీ లేని రోజుల్లో అక్కడ మరి కేక్ ఎక్కడి వచ్చిందో స్వామి ఎలా పంపించారో తెలియదు. సో మేము ఆ కేక్ తీసుకుని ఇంకా నిజంగా మాకైతే అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఇలా మనసులో కోరిక కోరడం ఏంటి, స్వామి అలా ఇచ్చేది పంపించడం ఏంటి అని. సో అలాగా కోరిక తీరుస్తూ ప్రతిదీ చిన్న చిన్న కోరికలే అయినా తీరుస్తూ వచ్చారు. కాలేజీకి ఎప్పుడు వచ్చినా కూడా ఇంతంత డబ్బాల నిండా చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్ ఏవో తెచ్చేవారు. ఎవ్రీ వీక్ వచ్చేవారు కదా, తెస్తూ ఉంటే రోజు భజనాక ఒక్కొక్కటి ప్రసాదం కింద తీసుకునేవాళ్ళం. ఓసారి అడిగాం, స్వామి మీరు వచ్చినప్పుడల్లా ఎందుకు తీసుకొస్తారు అని. స్వామి అన్నారు, ఎక్కడికైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు, మీరు కూడా నేర్చుకోండి. మీకంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు పండో స్వీటో ఏదో ఒకటి తీసుకెళ్ళండి, అలా ఉత్తనే వెళ్ళకూడదు. సో అలా ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో డూ దిస్ డోంట్ డూ దిస్ కాదు, అలా చెప్తూ చేస్తూ ఆయన ఆచరిస్తూ మాకు బోధిస్తూ వచ్చారు. అలాగే ఒకసారి అంటే మనసులో కోరికలు స్వామి ఏ విధంగా అంటే ఎలా, స్వామికి తెలియదేం లేదు కానీ ఇంకా మేము చిన్నవాళ్ళకి అంత స్వామికి చెప్తే కానీ తెలియదు అనే ఊహలో ఉన్నాం మేము. 1972 వసంత పంచమి జనవరి 20 ఆ ప్రాంతాల్లో వచ్చింది. మా ప్రిన్సిపల్ అన్నారు, మీ హాస్టల్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఏమీ లేదు, చక్కగా మంచి ఆడిటోరియం ఇచ్చారు స్వామి, ఏదన్నా చిన్న ప్రోగ్రామ్ ప్రిపేర్ అయ్యి ఆ టైంలో ప్రోగ్రామ్ చేయండి అన్నారు. మేమందరం పిల్లలందరం ఒప్పుకోలేదు. స్వామి ఇనాగ్రేషన్ లేకుండా, స్వామి రాకుండా మొదటిసారి ఫంక్షన్ ఏంటి అక్కడ, స్వామి వచ్చినప్పుడే తప్ప ఇప్పుడు చెయ్యము అంటే ప్రిన్సిపల్గా స్వామి ఎప్పుడు ఇనాగ్రేషన్ చేసేసారు జూలై 8ని, సో అది మనకి వాడుకోవడానికే ఇచ్చారు, చెయ్యాలి అన్నారు. సరే పెద్దవాళ్ళ మాట కాదనకూడదు కదా, సరే ఏదో కొంతమంది ఒక డ్రామా, 2 పాటలు, ఓ స్పీచ్, ఏదో చిన్న ప్రోగ్రామ్ ఏదో ప్రిపేర్ చేశారు. అయితే మా అందరికీ మాత్రం స్వామి ఉంటే బాగుంటుంది, స్వామి ఉంటే బాగుంటుందనే ఆలోచనే. సరే డే స్కాలర్స్ అందరూ వెళ్ళిపోయారు. సాయంకాలం 6ంటికి అందరం ఆడిటోరియంలో అసెంబ్లీ అయ్యాం. ప్రోగ్రాం మొదలైపోయింది. ప్రోగ్రాం అంతా అయ్యింది. అయిన తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, మిగతా వాళ్ళంతా కింద కూర్చుని ఉన్నారు. మాకు వెనకాల సెంటర్లో, ఆడిటోరియం సెంటర్లో వెనకాల పెద్ద డోర్ ఉంటుంది, అసలు మెయిన్ ఎంట్రన్స్ అది. సైడ్ కూడా డోర్స్ ఉంటాయి కానీ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ. సరిగ్గా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఓం జై జగదీశ్వరి అంటుంటే ఇక స్టేజ్ మీద వాళ్ళందరూ ఇలా అయిపోతున్నారు, కళ్ళు చూస్తే ఆనందం. ఏమిటా అని చూస్తే వెనకాల సెంటర్లో స్వామి నుంచుని ఉన్నారు. అక్కడ వచ్చి హారతేసరి క్రమంగా ముందరకు వచ్చారు. అన్నారు, మీరు అందరూ కోరుకున్నారు కదా నేను రావాలని, నేను ఎప్పుడో వచ్చేసాను 6 గంటలకే, మీరన్ని బీగాలు అనేవారు తాళం, మీరన్ని గేట్లన్నిటికీ బీగాలు వేసేసుకుని లోపల కూర్చున్నారు. ఎంత పిలిచినా ఎవరు పలకలేదు. ఆఖరు ఒక అబ్బాయి నా గేట్ ఎక్కించి లోపల దూకించి ఆ తాళం దించుకొచ్చేసరికి ఇంత టైం అయింది, లేకపోతే మీ ప్రోగ్రాం అంతా చూద్దును నేను అన్నారు. అని కాసేపు మాట్లాడి అక్కడిని మళ్ళీ వెళ్ళిపోయారు స్వామి. సో ఆ విధంగా మనసులో తలుచుకుంటే చాలు, మనం ఆయన ప్రత్యేకంగా చెప్పను అక్కర్లే, చేయక్కర్లేదు. ఆయన మన మనసులోండి ఆర్తితో వచ్చిందంటే ఆయన తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తారు. అలాగే మా కోరికలు చిన్న చిన్న ఇలాగే ఉండేవి. మా ఫ్రెండ్స్ బ్రదర్స్ కొంతమంది బెంగళూరు కాలేజ్లో చదివేవారు. అక్కడ ఈ జాయ్ ఐస్ క్రీమ్ ఓనర్ జావా అని ఆయన స్వామి భక్తులు, ఆయన వారమో ఎప్పుడెప్పుడో అంటే అలా ఎప్పుడంటే అప్పుడు ఐస్ క్రీమ్ పంపించేవారు. వాళ్ళ అక్కలకి రాసేవారు, సిస్టర్స్కి, వాళ్ళకి మాకు చక్కగా స్వామి ఐస్ క్రీమ్ ఇచ్చారు, మేము ఐస్ క్రీమ్ తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం అని. మేము చిచ్చి మన ఆడపిల్లలుగా పుట్టాం, మనం కూడా మగపిల్లలు అయి ఉంటే బెంగళూరు కాలేజ్లో చేరుంటే చక్కగా ఐస్ క్రీమ్ తినేవాళ్ళం, మనకి ఐస్ క్రీమ్ దొరకలేదే అనుకున్నాం. సరే అంతే, మా వరకే, స్వామికి ఉత్తరాలు ఏమీ లేవు. అయితే ఈ కోరిక తర్వాత ఎలా తీర్చారో చెప్తాను. 1972లో ఫస్ట్ టైము సమకోస్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ స్టార్ట్ చేశారు. అది ఏప్రిల్ 21వ తేదీ నుండి మే 20 దాకా. సరే అక్కడ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాకు ఏం చేయాలో తెలియదు. వెళ్ళిన తర్వాత మా ఇచ్చిన అకామిడేషన్ ఎలా ఉంది అంటే పక్కన ఒక హాల్లో ఉండేది, అది మొత్తం అన్ని స్టేట్స్ నుండి వచ్చిన ఆడపిల్లలకి. ఒక బిల్డింగ్ ఉండేది, దానికి కారిడార్ ఉంది, ఇక్కడ జస్ట్ గ్రిల్ ఉండి ఒక ఇది, అక్కడ మాకు అకామిడేషన్ ఇచ్చారు. మేము అక్కడ కూర్చున్నా నుంచున్నా అందరికీ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. ఆ రోడ్డు బృందావన్ రోడ్ గేట్ దగ్గర నుంచుంటే మేము అక్కడ ఏం చేస్తున్నామో కనిపిస్తూ ఉంటుంది ఆ వరండాలో. ఏంటి ఇలా అందరికీ చక్కగా హాల్లో ఇచ్చారు, మాకు ఇలా ఓపెన్ ఇచ్చారు స్వామి, ఇలా ఉంది ఏమిటా అనుకున్నాం. స్వామి అన్నారు, మీరు ఎంత ఐడియల్గా ఉండాలంటే మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి. ప్రతి మాట, ప్రతి కదలిక
అంత ఆదర్శంగా ఉండాలి, అందుకోసం మీకు అక్కడ పెట్టాను, మిమ్మల్ని చూసి అందరు నేర్చుకోవాలి అని అన్నారు. అమ్మో స్వామి ఇలాంటి పరీక్ష పెడుతున్నారే అనుకున్నాం. అక్కడ దీంట్లోనే వెళ్ళాము సమకోస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేయాలో మామూలుగా తెలియదు. వెళ్ళాం, అక్కడ స్వామి పాత బిల్డింగ్ ఉండేది, బిల్డింగ్ వెనకాల పెద్ద పెండాల్ వేసి ఆ పెండాల్లోనే క్లాసులు అక్కడే, మా భోజనాలు అక్కడే, యోగా సెంటర్ అక్కడే, అంతే అన్నీ అక్కడే. పొద్దున ఎలాగంటే ఒకసారి బాయ్స్ వెళ్ళేవారు, వాళ్ళు భోజనాలు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక గర్ల్స్ వెళ్ళేవాళ్ళం. మేము మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ కుర్చీలు ఉండేవి, రైటింగ్ ప్యాడ్ ఉన్న కుర్చీలు, అవన్నీ ఈ హాల్లో వేసేసి కూర్చునేవాళ్ళం. మళ్ళా భోజనం టైంకి లేచి ఈ కుర్చీలన్నీ ఎవరు వారి పక్కన వేసేసి వెళ్తే మళ్ళీ లంచ్ అక్కడే, లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుర్చీలు అక్కడే వేస్తే మళ్ళీ అక్కడే క్లాసులు, మళ్ళీ అలా అనమాట, అన్నీ అక్కడే. ఇంకా అయితే మేము భోజనాలు టిఫిన్లు అయిపోయిన తర్వాత ఆ కుర్చీలు వేసిన తర్వాత ఏం చేసేవాళ్ళం అంటే వెళ్ళి ఫస్ట్ సీట్లో కూర్చుండిపోయేవాళ్ళం. అప్పుడు నిజంగా డివోటీస్ కూడా చాలా తక్కువ మంది, 20 మందో 25 మందో ఉన్నాము మా లెక్చరర్స్. అయితే మిగతా వాళ్ళు హాస్టల్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్న, నాన్ డివోటీస్ ఎక్కువ. అయితే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎక్కడ ఆడపిల్లల కాలేజ్ లేదు, ఇది సేఫ్ అని చెప్పి ఇక్కడ చేర్పించేవారు. కానీ వాళ్ళు కూడా ఎంతో చక్కగా, వాళ్ళు అంటే మనకి విద్యను ఇస్తున్నటువంటి పరమాత్మను ఎంతో గౌరవంగా, స్వామి ఎంతో గౌరవం ఉండేది వాళ్ళకి, ప్రతిదానికి వస్తూ ఉండేవారు, చేసేవారు. అయితే సమకోస్లో మాత్రం మేము 25-30 మందే ఉంటే ముందర కూర్చుండిపోయేవాళ్ళం. కూర్చుండిపోతే వెనకాల మిగతా సహజం కదా, మన అందరికీ వస్తుంది, ఎవరు డివోటీస్ అని కాదు, నాన్ డివోటీస్ కాదు, ఎప్పుడు వీళ్ళే ముందర కూర్చుంటున్నారు, మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అని. ఎందుకంటే ఛాన్స్ కూడా ఎందుకంటున్నారంటే స్వామి వచ్చేవారు, వచ్చి ఎలా అర్థమవుతోందా, ఏం చెప్తున్నారో వింటున్నారా అని, మీకు ఏమైనా తెలియపోతే అడగండి చెప్తాను అనేవారు. ఒక్కోసారి కొన్ని జోకులు వేస్తుంటే నవ్వేవాళ్ళం. సో ఫస్ట్ సీట్స్లో ఉన్నాం కాబట్టి స్వామి వచ్చి ఆ విధంగా మాతో మాట్లాడుతూ అవకాశం ఇస్తున్నారని, మిగతా వాళ్ళు మాకు ఫస్ట్ సీట్ ఇవ్వట్లేదు, మాకెప్పుడు వాళ్ళే కూర్చుంటున్నారు అనేసరికి సరే మా లెక్చరర్స్ అన్నారు, ఇలా కాదు, మనం ఇలా ఉండకూడదని అన్నీ వేసేసి లాస్ట్ సీట్స్లో కూర్చునేవాళ్ళం, మిగతా వాళ్ళతో ఫస్ట్ వస్తారని. లాస్ట్ సీట్లో కూర్చుంటే స్వామికి ఇంకా ఫ్రీ, హాయిగా వచ్చి ఇంకా ఎక్కువ జోకులు వేస్తూ ఇంకా మాట్లాడుతూ ఉండేవారు. సో అప్పుడు అనుకున్నారు, ఇది ముందు వెనక కాదు, స్వామి పిల్లలు కాబట్టి ఆయన అలా వచ్చి చేస్తున్నారు అని. మాకు అన్నీ కూడా గ్రీక్ అండ్ లాటిన్లో ఉండేవి, ఏం చెప్పినవి అర్థం కాయేది కాదు, ఇలా పైనుండే వెళ్ళిపోతూ ఉండేవి. అంత ఫిలాసఫీ ఎప్పుడూ ఎవరికి ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. అయితే స్వామిని ఎవరు మీకు ఏది అర్థం కాకపోయినా చెప్పండి, నేను చెప్తాను అని. ఈ లంచ్ డిన్నర్ సర్వింగ్ అప్పుడప్పుడు మేమే సర్వ్ చేసేవాళ్ళం. ఆ చేసేప్పుడు స్వామి వచ్చి ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేవారు, ఆ విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. అప్పుడు ఈ ఐస్ క్రీమ్ ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ ప్రతిరోజు మాకు ఈ ఫ్యామిలీ ప్యాక్ అని ఇంతంత బ్రెడ్ వీటిలాగా ఐస్ క్రీమ్ వచ్చేది. చాలాసార్లు స్వామి సర్వ్ చేశారు. కొన్నిసార్లు నేను బ్రెడ్ 3 ముక్కలు చేయడం, ఇంతంత ఐస్ క్రీమ్ పెట్టి ఇచ్చేవారు ప్లేట్లో. ఐస్ క్రీమ్ ఎంత తిన్నామంటే అసలు జీవితం అంతా రోజు ఇంత తిన్నా కూడా సరిపో, అంత ఐస్ క్రీమ్ తినేసాం ఆ సమకోస్లో మేము. సో ఆ విధంగా మా ఐస్ క్రీమ్ తినే కోరికను కూడా తీర్చేస్తారు స్వామి. ఇంకా ప్రతి సండే అక్కడ సమకోస్లో కూడా సేవకు పంపించేవారు, గ్రామ సేవ అని. ఆ చుట్టుపక్కల వెళ్ళి సేవ చేసేవాళ్ళం. స్వామి చెప్పేవారు ఎలా చేయాలి, సేవ ఎలా చేయాలి, ఏంటి చేయాలి అన్నీ చెప్పి పంపించేవారు. ఆ విధంగా అక్కడ నెల్లాళ్ళు కూడా నిజంగా వైకుంఠంలో ఉన్నట్టే స్వామి సన్నిధిలో ఎంత ఆనందంగా గడిచిందో. అక్కడ అప్పుడే మే 6వ తారీఖు ఈశ్వరమ్మ గారు స్వామిలో ఐక్యం అయిపోయారు ఆ సమకోస్ టైంలోనే. అయితే మేము మామూలుగా స్వామి తల్లిగారు లేరంటే ఇవాళ క్లాసులు చేస్తారేమో, ఇవాళ ఏమి ఉండవేమో అనుకుని మామూలుగా అందరికీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసేసాము. స్వామి ఈశ్వరమ్మ గారిని అంటే 6:30, 7 ఆ టైంలో పుట్టపర్తి పంపించేశారు. మొత్తం చీర అవినిచ్చి భక్తులతో పంపించేశారు. పంపించేసిన తర్వాత గంట కొట్టేశారు బ్రేక్ఫాస్ట్కి. అమ్మో బ్రేక్ఫాస్ట్ ఉందా, సర్వింగ్ కదా, డ్యూటీ వెళ్ళాం. సర్వ్ చేసేసి ఇంకా మేము ఎవరూ తీసుకోలేదు. అయ్యో స్వామికి ఇంత ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందే అన్న ఇదితోనే ఉంటే స్వామి వచ్చారు. తిన్నారా బ్రేక్ఫాస్ట్ అన్నారు. అంతే, మాటలు కూడా రావట్లేదు మాకు. అంటే స్వామి సర్వ్ చేశారు ఆ పూట. మా అందరికి సర్వ్ చేసి ఎక్కడికి వెళ్ళింది, నాలోకే కదా వచ్చింది అని అప్పుడే అసలు ఈ ఆత్మ దీని గురించి వీటి గురించి మాకు వివరించి అలా ఇదవ్వకూడదన్నారు. 9 క్లాసు, ఏ క్లాసులు లేదు, ఏది జరిగిపోవాల్సింది జరిగిపోవాలి, టైంకి అన్నీ జరిగిపోతూ వచ్చాయి. ఆ విధంగా అలాగా నెల్లాళ్ళు కూడా
ఎంతో ఆనందంగా గడిపాం. అయితే ఇక్కడ స్వామి ప్రేమ ఎలా ఉంటుందో చెప్తా, ఒక చిన్న సన్నివేశం. ఈ సమకోస్కి స్వామి పుట్టపర్తిలో స్థిరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా సమకోస్కి రమ్మన్నారు. మా నాన్నగారు అమెరికా వెళ్ళిపోవడంలో మా అమ్మ ఎక్కువగా పుట్టపర్తిలో మా తాతయ్య గారి దగ్గరే ఉండేది. మా తాతయ్య గారితో పాటు అమ్మ కూడా వచ్చింది బెంగళూరుకి. అయితే పుట్టపర్తి వాళ్ళందరికీ స్వామి బృందావనం లోపల అకామిడేషన్ ఇచ్చారు. సరే, మా అమ్మ పుట్టపర్తికి చెందినది కాదు కాబట్టి మా తాతగారు ఏం చేశారంటే ఆడవాడు ఒక్కడే ఎలా ఉంటుందని చెప్పి మా తాతగారు అమ్మ బయట రూమ్ తీసుకుని ఉన్నారు బృందావనం బయట. అయితే కామోదాన్ గారు చూశారు మా తాతగారిని, చూసి అదేంటి మీరు ఇక్కడ ఉన్నారు అంటే, మా అమ్మాయి నాకు కూడా వచ్చింది, మరి తను పర్మిషన్ లేదు కదా, అందుకు తను ఒక్కతి ఉంటుందని ఉన్నాను అని. ఆయన వెళ్ళి స్వామికి చెప్పారట, పురుషోత్తం వాళ్ళ బిడ్డ వచ్చిందని చెప్పి బయట ఉన్నారు అంటే, ఆవు వెంట దూడ రాదా, రమ్మను, తను కూడా లోపలే ఉండమును అని చెప్పారట. సో ఆ విధంగా అమ్మ కూడా వచ్చింది, లోపలుండి తను తను తోచిన సేవ చేస్తూ ఆ నెల్లాళ్ళు మా అమ్మ కూడా ఆనందాన్ని పొందింది. అలాగా స్వామి నెల్లాళ్ళ పాటు ఆ సమకోస్ 1979 దాకా ప్రతి సంవత్సరం జరుగుతూ వచ్చింది. తర్వాత ఎందుకో నాళ్ళు ఆపారు, మళ్ళీ తర్వాత ఈ యూనివర్సిటీ వచ్చాక మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశారు. సో ఇది మాత్రం ఎప్పుడు నెల్లాళ్ళు ఉండేది. అయితే 1976లో ఊటీ సమకోస్ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ఎందుకంటే అది మొత్తం దేశం అందరికీ కాదు, కేవలం అనంతపురం కాలేజ్ పిల్లలు, బృందావన్ కాలేజ్ పిల్లలకు మాత్రమే స్వామి అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు ఏమైందంటే సరిగ్గా మాకు పరీక్షల సమయం, బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను అది 15 days సరిగ్గా మా ఎగ్జామ్స్ టైంలో అంటే, స్వామి మేము ఎగ్జామ్స్ మానేస్తాం స్వామి, సప్లిమెంటరీ రాసుకుంటాం, సమకోస్ మిస్ అవ్వాలని లేదు అంటే స్వామి ఒప్పుకోలేదు. స్వామి అన్నారంటే, కాలేజీకి చెడ్డ పేరు, మీ పేరెంట్స్కి బాధ, ఎప్పుడు అలా చేయకూడదు, డ్యూటీ ఫస్ట్, మీరు పరీక్షలు రాయాల్సిందే, బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోండి, మీకు అవకాశం ఇస్తాను అన్నారు. అని మాకు ఎలా ఉండేదంటే అప్పట్లో ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్, ఒక వీక్ ఉంటుంది, ఒక వీక్ ఉండదు. ఇప్పుడు ఎలా అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ అంటే ఆ ఫిజిక్స్ ఉన్న వాళ్ళకి 3 papers, మండే, వెన్స్డే, ఫ్రైడే. ఫిజిక్స్ లేని వాళ్ళకి ఆ వారం ఏ పరీక్ష ఉండదు. ఏదో జువాలజీ అంటారు, జువాలజీ ఉన్న వాళ్ళకే ఆ వారం పరీక్షలు, లేకపోతే ఇంకోటి ఉండదు. అలా ఉన్నప్పుడు బిఏ ఆర్ట్స్ వాళ్ళకి చక్కగా చాలామందికి వాళ్ళు ఏ పరీక్షలో 15 రోజులు వెళ్ళగలిగారు సమ్మకోస్కి. సైన్స్ వాళ్ళకి మాకు అలా కుదరకపోయేసరికి ఒక వారం పరీక్ష ఉంది, ఒక వారం మాకైతే 2 వారాలు పరీక్ష ఉన్నాయి, మా ఒక్కరోజు కూడా లేదు. స్వామి మా అంత అంటే మా ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి సరే ఇంకేం చేస్తాం, మధ్యలో మీకు ఆ సేనాద్వారాలు రండి అన్నారు. అనంతపురం నుండి పరీక్ష 8 to 11 అయితే 11 అయిపోయిన వెంటనే 11:30 బయలుదేరి బెంగళూరు టు ఊటీ, రాత్రికి చేరాం. ఊటీలో ఉంది ఆ సమ్మకోస్. స్వామి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి లెక్చర్ని, వెహికల్ని పంపించారు. ఆ 2 రోజులు గడిపాం. మళ్ళీ వెన్స్డే సండే ఈవినింగ్ బయలుదేరి మండే తెల్లారగట్టికి అనంతపురం చేరి మళ్ళీ పరీక్ష రాసాం. సో అది మిస్ అయ్యామనో ఏమో తెలీదు. ఆసారి ఫస్ట్ టైం నేను చూసింది 1976లో మా డిగ్రీస్ అన్ని యూనివర్సిటీ నుండి కాలేజీకి వస్తే స్వామి మమ్మల్ని అందరినీ లైబ్రరీలో కూర్చోబెట్టి మా ప్రిన్సిపల్ మేడం ఒక్కొక్క పేరు చదువుతుంటే ఒక్కొక్కరికి మా డిగ్రీ స్వామి చేతితో మాకు ఇచ్చారు. సో ఆ విధంగా ఒక కాన్వకేషన్, ఇన్ఆఫీషియల్ కాన్వకేషన్ స్వామి చేతితో డిగ్రీ అందుకునే భాగ్యం దొరికింది. తర్వాత స్వామి ప్రేమ గురించి ఇంకా చెప్పాలంటే అసలు ఎన్ని అన్నా ఇంకా అసలు దానికి లెక్కలేదు. కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంటే కంప్లైంట్స్ అనేవి స్వామికి నచ్చవు, కానీ మనం కంప్లైంట్ ఇవ్వాలా, స్వామికి తెలియదా ఏమన్నా తేడా వస్తే. సో భోజనం అంతంత మాత్రంగా ఉండేది, బట్ ఎవరు మాట్లాడేవాళ్ళం కాదు. ఒకసారి స్వామి కాలేజీకి వచ్చినప్పుడు ఈ మధ్యలో రౌండ్ బిల్డింగ్ మధ్యలో అంత వేసి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే స్వామి భజన చేయండి అన్నారు, చేస్తూ ఉంటే ఇప్పుడే వస్తాను స్వామి ఒక్కరు లేచి హాస్టల్కి వెళ్ళిపోతే స్వామి తినే కంచం కానీ స్వామికి సంబంధించిన క్యారియర్ని కూడా వార్డెన్ రూమ్లో ఉంటాయి. వార్డెన్ ప్లీజ్ లెక్చర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, స్వామి ఒక్కరు హాస్టల్కి వెళ్ళిపోయి అక్కడ ఆయాని భోజనం వడ్డించండి అన్నారు. భోజనం వడ్డించండి అనేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు, వాళ్ళకి కాళ్ళు చేతులు ఆడలేదు. మా స్టూడెంట్స్ ప్లేట్ ఇంకోసారి కడిగి ఒకసారి తుడిచేసి మా కొండిన అన్నమే అన్ని పెట్టేసి పదార్థాలు స్వామికి ఇచ్చారు. రుచి చూసి వచ్చి వెనక్కి వచ్చన్నారు. మా వార్డెన్ పేరు అప్పుడు సుబ్బమ్మ. ఏం సుబ్బమ్మ ఏం వండించావు ఇవాళ ఏంటి అంటూ జోక్ చేస్తూ
ఏంటి చేపల పులుసు చేయించావా, ఏదో చేసావా అంటుంటే ఆవిడేం మాట్లాడలే అని. అలా కాదు, బలమైన ఆహారం ఉండాలి, కాస్త రుచిగా ఉండాలి, అలా ఒకటే చేస్తే ఎలాగా అని చెప్పి స్వామి అప్పటి ఏ డైట్లో ఏం చేయాలో ఏమిటో చెప్తూ మమ్మల్ని పిల్లలు కూడా ఏమన్నారంటే అక్కడ కొంతమంది పని వాళ్ళు చేయడం కష్టం, మీరు నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి అప్పటిని మేము కొంచెం కూరలు తరగడం, కాస్త చపాతీలు ఒత్తడం కానీ కిచెన్లో హెల్ప్ చేయడానికి టర్న్స్ వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. సో అలాగే స్వామి ఏదో చెప్పే కదా, డూస్ అండ్ డోంట్స్ కాకుండా సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి నేర్పిస్తూ వచ్చారు మాకు. తర్వాత స్వామి సేవకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారంటే, మామూలుగా ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లో ఈ సమ్మకోస్లో జ్యోతి మెడిటేషన్ అని ఏదో జాన్ అవి ఇవి రకరకాలు చెప్పారు. సరే ఏదో ప్రాక్టీస్ చేయడానికి సాధన చేస్తుంటే కళ్ళు మూసుకుంటే నిద్రన్నా వచ్చేది, లేకపోతే అక్కర్లేని ఆలోచనలన్నా వచ్చేవి, లేకపోతే అంతే చీకటి తప్ప ఏమీ లేదు. ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామిని అడిగాం, స్వామి మెడిటేషన్ చేయాలన్నారు, మాకేమీ మెడిటేషన్ కానీ ఏమీ కుదరటలేదు, ఏం చేయమంటారు అని. స్వామి అన్నారు, అలా 4 రోజులు కొన్నాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ప్రాక్టీస్ చేస్తే, ఆ ధ్యానం అంటూ నిజంగా కుదిరితే ఈ పాటికి ప్రపంచం అంతా యోగులు సన్యాసులు అయిపోయి ఉండేవాళ్ళు, అదంత సులభంగా వచ్చేది కాదు, అవన్నీ మీకెందుకు, సర్వీస్ చేసుకొని పోండి అన్నారు. సో అప్పటి ఎక్కువ మేము సర్వీస్కే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంచేవాళ్ళం. సో ఎప్పుడు పుట్టబడితే వెళ్ళినా కొంతమంది అక్కడ, మీకు తెలిసి ఇప్పుడు అందరికీ తెలుసు, అక్కడ సెక్యూరిటీ డ్యూటీ ఉంటుంది. ఎలాగా సెక్యూరిటీ కాదు కానీ అప్పుడు కంట్రోల్ చేయడం, క్రౌడ్ కంట్రోల్ చేయడానికి కొంతమంది క్యాంటీన్కి వెళ్ళిపోయి సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళం. అక్కడే నేర్చుకున్నాం మేము ముఖ్యంగా కూరలు తరగడం, చపాతీలు ఒత్తడం, ఏమన్నా చేయడం, క్లీనింగ్లు అన్నీ. అంటే అప్పటిదాకా ఎప్పుడు అంత అలవాటు లేదు. అయితే మాకు అక్కడ వసుమతి ఆంటీ ఉండేవారు, ఆవిడ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవారు. చేస్తుంటే ఒకసారి స్వామి పుట్టు పండుగ రోజు ఉయ్యాలోత్సవం అది ఉంటుంది, జనం చాలామంది వచ్చారు. వచ్చేసరికి ఆవిడ అన్నారు, అమ్మ మళ్ళీ మీరు మాకేంటంటే ఆటం లోపల కొంచెం ప్లేస్ పెట్టేసేవారు ముందరే, వెళ్ళి అక్కడ కూర్చోండి, మాకు ప్లేస్ అయితే ఉంటుంది. అయితే ఆవిడన్నారు, జనం చాలా ఎక్కువ ఉన్నారమ్మా, తోలు మీకు వెళ్ళే మార్గం కూడా ఉండకపోవచ్చు, వెళ్ళిపోండి మీరు, పర్వాలేదు మేము చూసుకుంటానులేండి అన్నారు. మనం లేదాంటి, స్వామి ఎప్పుడు డ్యూటీ అంటారు, అయ్యాకనే వెళ్తాం, ఎలా అవుతే అలా అవుతుంది అని. సో ఇక్కడ పని పూర్తి చేసి వెళ్ళేసరికి అక్కడ ఆడిటోరియం డోర్ అక్కడుంటే ఇంచుమించు ఇక్కడ దాకా జనం ఇలా తోసుకుంటే ఎలా ఉన్నారంటే కిటకిటలాడుతూ, మా లెక్చరర్ అక్కండి నో ప్లేస్, అక్కడ లోపల ఉంది, మార్గానికి లేదు అనేసరికి మేము ఏం చేస్తామంటే వెళ్ళిపోయి ఆడిటోరియం వెనకాల కూర్చున్నాం. స్వామి వచ్చే తోలో కూర్చుంటే స్వామి అట్లీస్ట్ దగ్గరగా దర్శనం అవుతుంది, స్వామిని మాట్లాడిస్తారు, అప్పుడు వినొచ్చు అని కూర్చుంటే స్వామి వచ్చారు. వచ్చి ఏమిటి ఇక్కడ ఉన్నారు అన్నారు. స్వామి క్యాంటీన్ డ్యూటీ చేసి వచ్చాము, లోపలికి వెళ్ళడానికి చోట్లేదు, అందుకోసం ఇక్కడ కూర్చున్నా ఉన్నాం. సరే స్వామి బుర్రంచుకుని ఏదో జోకేసారు, బుర్రంచుకుని లోపలికి వెళ్ళిపోయారు. సరే స్వామి పలకరించారు, దగ్గర నుండి దర్శనం అయింది, ఇంకా లోపలంటే ఏదో స్టేజ్ మీద ఎక్కడో దూరంగా కూర్చోవాలి, ఇక్కడ జస్ట్ ఇంత దగ్గరలో మా ముందరిని నడిచి వెళ్ళారు కదా అని సంతోషపడ్డాం. 5 నిమిషాల తర్వాత స్వామి బయటకు వచ్చారు. వచ్చి లేవండని ఆ ఆటోయం వెనకాల డోర్లో స్వామి వచ్చే చూడండి, ఇక్కడి లోపలికి వెళ్ళండి అని చెప్పి స్టేజ్ మీద నుండి కిందకి పంపించి ఫ్రంట్లో కూర్చోబెట్టారు. సో అలాగా స్వామి మన డ్యూటీ అండ్ మనం చేస్తే ఆయన చూసుకుంటారు. సరే ప్రతిసారి కాదు, కొన్నిసార్లు తీసుకెళ్లారు, కొన్నిసార్లు బయటే పలకరించి మాట్లాడేవారు. అలాగే 1974లో గవర్నమెంట్ వాళ్ళు ఎన్ఎస్ఎస్ అని నేషనల్ సర్వీస్ స్కీమ్ అని చెప్పి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కంపల్సరీ ఒక 10 days విలేజ్ సర్వీస్ యాక్టివిటీ ఉండాలి అని పెట్టారు రూల్. పెడితే సరే అందులో పాల్గొనే అవకాశం భాగ్యం నాకు కలిగింది. ఒక ఇంచుమించు 40 మంది 50 మంది వెళ్ళాం పుట్టపర్తి. వెళ్తే అక్కడ స్వామి అసలు ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది అక్కడ తెలుసు. స్వామి ఎప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటారు, ఏదో ఇలా చేయండి అలా చేయండి కదా, స్వామి చేసి చూపిస్తారు. మేము వెళ్ళేసరికే స్వామి అక్కడ కొంతమంది పంపించి ఆ చుట్టుపక్కల ఎనుమలపల్లి, బ్రాహ్మణపల్లి ఏవో ఉన్నాయి చాలా చుట్టుపక్కల విలేజ్ అని, ఒక్కొక్క విలేజ్కి పంపించి అక్కడ ఏమిటి అవసరం, ఏం చేయాలి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ చేసి పెట్టొచ్చి మేము సర్వీస్కి వెళ్ళినప్పుడు రోజు చెప్పేవారు, ఈ విలేజ్కి వెళ్తున్నారు ఇక్కడ చేయండి అని. ఫస్ట్ సర్వీస్ చేయప్పుడు ముందర విలేజ్కి వెళ్ళండి, ఒక డాక్టర్ని ఇచ్చారు. 2 స్టూడెంట్స్నేమో ఆ డాక్టర్కి అసైన్ చేశారు. నేను ఆ డాక్టర్తో పాటు ఉండేదాన్ని. 2 స్టూడెంట్స్ డాక్టర్ దగ్గర, ఒక సగం మంది ఆ విలేజ్ క్లీనింగ్ పార్ట్లో, సగం మంది ఇంటింటికి వెళ్ళి వాళ్ళని నేర్పించడం, చెప్పడం,
పరిశుభ్రత కూడా, అసలు పరిశుభ్రత కూడా తెలియదు. ఎలా ఉండేదంటే పరిస్థితి, ఒక ఉత్త విలేజ్ హెడ్ ఇల్లు ఒకటి పెంకుటిల్లు, మిగతావన్నీ ఇంచుమించు గుడిసెలే. ఆ గుడిసెలోనే ఓ పక్క పొయ్య, ఓ పక్క మంచం మీద పెద్దవాళ్ళు పడుకునేవారు, ఒకళ్ళు ఇద్దరు ఉంటే, ఓ పక్క వాళ్ళకి బర్రెలో లేకపోతే మేకలో ఉంటే అవి అక్కడే కట్టుకునేవారు, వాటి ఉత్సాహం కూడా అక్కడే ఉంటూ ఉండేవి, అక్కడే వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. సో అప్పుడు వెళ్ళినప్పుడు అలా ఉంటాయి వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి నేర్పించండి అంటే వెళ్ళి మా కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి దీన్ని ఇంటి ముందర చిన్న ఇలా పాక ఎక్స్టెండ్ చేసుకుని అక్కడ కట్టుకోండి, మీ బర్రెని లోపలికి శుభ్రంగా ఉంచుకోండి, లేకపోతే పిల్లలు కానీ మీకన్నా అనారోగ్యం పాలవుతారు. అలా వాళ్ళు ఇంటింటికి వెళ్ళి చెప్తూ ఉంటే ఎవరికైనా అనారోగ్యం అంటే మేము మధ్యలో ఓ చెట్టు దగ్గర కూర్చునేవాళ్ళం, ఊరు మధ్యలో. ఆ డాక్టర్ శారదా అని, ఆవిడకి తెలుగు రాదు. మా పని ఏంటంటే వీళ్ళు చెప్పిన అనారోగ్యాన్ని ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆవిడ చెప్పిన మందులు ఇచ్చి వీళ్ళు ఎలా చేయడం, తర్వాత అప్పుడే మాకు కొంచెం బీపీ చూడడం ఇవన్నీ నేర్పించారు. చూసి ఎలా ఉంది ఏమిటి అన్నీ చేయడం, ఇవి చేస్తూ వచ్చాం. పొద్దున్నే స్వామి టిఫిన్ తిన్నాక దర్శనం ఇచ్చి పంపించేవారు. సాయంకాలం వచ్చాక ఏం చేశారు, అక్కడ ఏమిటైంది, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఏమేమి ప్రతిదీ అడిగేవారు. ఎప్పుడన్నా అయితే ఒకసారి 2 సార్లు భజన అయిపోయి స్వామి లోపలికి వెళ్ళిపోయినా మళ్ళీ స్వామి బిల్డింగ్ మీద నుంచుంటే స్వామి వరండాలోకి వచ్చి పలికించి వచ్చారా రేపు మాట్లాడతాననేవారు. ఒకసారి చూసి అన్నీ ఉందా లేదా చెప్పి కనుక్కొని పంపించేవారు. వెళ్ళేటప్పుడు చెప్పారు, సర్వీస్ చేస్తున్నామంటే మీరేదో సర్వీస్ చేసి మీరేదో పుణ్యం గడిచేస్తున్నాం అనుకోకండి, మీకు సర్వీస్ చేసేటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. మీరు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, కానీ అసలు అలాంటి మీకు ఒక అవకాశం భావించి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి తప్ప మీరు ఎవరినో ఉద్ధరిస్తున్నాం అనుకోవద్దు అని చెప్పి ఆఖరి రోజున మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి నమస్కారం ఇచ్చి చీరలు ఇచ్చి పంపించారు. సో అలా ప్రతిదీ ఏం చేస్తున్నాం అనేదంతా కూడా చూస్తూనే వచ్చారు. అండ్ కొన్నిసార్లు డైరెక్ట్గా ఉంటుంది, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా ఉంటుంది. ఇండైరెక్ట్ నా చదువు విషయం గురించి చెప్పేసి, అంటే అక్కడ ఫోటోలో ఉన్న విషయం కూడా మీకు ఆ కథ కూడా చెప్పేసి నేను ముగిస్తాను. నాకు ఇంటర్లో ఏంటంటే మెడిసిన్ చేయాలని ఉండేది. డాక్టర్ అయితే ఏదో సర్వీస్ చేయొచ్చు, ఏదో సేవ చేయొచ్చు, రోగులు చూడొచ్చు అని. అదేం చెడ్డ కోరిక కాదు, తప్పు కోరిక కాదు. కానీ నాకు సీట్ రాకపోతే సరే అప్పటికే 2 ఏళ్ళ నుండి స్వామి సన్నిధిలో ఉండడం, అమ్మే పోన్లే స్వామి సన్నిధిలో ఉంటున్నాను, ఇంకో 3 ఏళ్ళు ఇక్కడ చదివే అవకాశం వచ్చింది అనుకున్నాను. బీఎస్సీలో చేరాను. సరే బీఎస్సీ అయిపోయింది. బీఎస్సీ అయిపోయిన తర్వాత నాకు డాక్టర్ అని రాసుకోవాలని సరదా ఉండేది. మరి ఇక్కడ ఇది లేదంటే పోనీ బీఎస్సీ అయిపోయిన తర్వాత ఎంఎస్సీ చేసి పిహెచ్డీ చేద్దాం అనుకున్నాను. సరే బీఎస్సీలో చేరాను. బీఎస్సీలో సైన్స్ ఆప్షన్స్ కాక ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ కంపల్సరీ, ఇంకోటి సాంస్క్రిట్ ఆర్ తెలుగు. సరే తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నాను. తెలుగులో చాలా బొటాబట్టిగా జస్ట్ పాస్ మార్కులే వచ్చేవి. నాట్ ఎ వెరీ గ్రేట్ రిజల్ట్ ఇన్ తెలుగు ఎప్పుడు కూడా. మా ప్రిన్సిపల్కి తెలుసు, ఎందుకంటే ఒకసారి తక్కువ మార్కులు వస్తే ఇళ్ళకు ఉత్తరాలు రాసేవారు, మీరు ఎంకరేజ్ చేయండి కాస్త. కాలేజ్లో ఎంకరేజ్ చేసేవారు, లెక్చరర్ అనేది ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవారు. అయితే ఇంటికి వెళ్తే ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అందరూ ఒకసారి పిలిచారు. తక్కువ మార్కులు 50 కంటే తక్కువ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి అసెంబ్లీ అవ్వండి అని. నేను ఎప్పుడైనా ఫస్ట్ వెళ్ళిపోయి కూర్చుంటాను, నాకు అభిమానం అలా ఏం లేదు. వెళ్ళిపోయి ఫస్ట్లోనే కూర్చున్నాను నేను. మా ప్రిన్సిపల్ వచ్చారు, చూశారు, ఏంటి సూర్యకాంత్ నువ్వు ఇక్కడ, అప్పోపో నీతో తర్వాత మాట్లాడతాను వెళ్ళి కండి అన్నారు. అంటే సరే వెళ్ళిపోయాను. సో అలాంటి పరిస్థితి నాది. సో బీఎస్సీలో కూడా నాకు 45% మార్క్స్ మాత్రమే వచ్చి పాస్ అయ్యాను. అంటే 200కి 91 మార్క్సే వచ్చాయి, 50% కూడా రాలేదు. సరే బీఎస్సీ అయిపోయింది. పుట్టపర్తి వెళ్ళాను. వెళ్ళి స్వామితో, స్వామి బీఎస్సీ అయిపోయింది, తిరుపతి వెళ్ళి ఎంఎస్సీ చేస్తాను అని అన్నాను. స్వామి నాకు తిరుపతి వద్దు, అనంతపూర్లో చదువు అన్నారు. అనంతపూర్లో చదవడం అంటే 2 ఆప్షన్స్. ఒకటి స్వామి కాలేజీలో ఎంఏ తెలుగు చదవాలి, సరే మన తెలుగు పరిజ్ఞానం ఎలా లేదు. రెండవది అక్కడ పీజీ సెంటర్ అని ఉంది. పీజీ సెంటర్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఏదో చేయొచ్చు. కెమిస్ట్రీ ఒకటే ఆప్షన్, ఇంకోటి లేదు. నాకు బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో బాటనీ, బయాలజికల్ సైన్సెస్ లేవు, కెమిస్ట్రీ ఒక్కటే. సరే బాబోయ్ ఇలా చిక్కుకున్నాను రా దేవుడా అనుకున్నాను. మళ్ళీ 2 రోజులు ఆగి మళ్ళీ స్వామి దగ్గరికి వస్తే, స్వామి అనంతపూర్లో బయాలజికల్ సైన్సెస్ లేదు స్వామి, సో తిరుపతి వెళ్ళి చదువుతాను అన్నాను. తిరుపతి వద్దు, అనంతపూర్లో చదువు వెళ్ళిపోయాక ఒక 2 రోజుల తర్వాత న్యూస్ పేపర్లో ఏదో ఆర్టికల్ వచ్చింది, అనంతపూర్ పీజీ సెంటర్లో బయాలజికల్ సైన్సెస్ ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నారు అని.
నాకు స్వామి తెలిసే చెప్పారేమో అనుకున్నాను. అనుకుని అందుకోసం అన్నారు, సరే ఇంకా ఇక్కడ అప్లై చేసుకుందాం లేని. మళ్ళా ఓ 4 రోజుల తర్వాత ఇంకొక న్యూస్ వచ్చింది, డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లమ్స్ దీస్ కోర్సెస్ విల్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్. సరే మళ్ళా కూర్చున్నాను ముందర, స్వామి అడగాలి మరి ఇంకా ఎలాగ నెక్స్ట్ ఏదో చేయాలి కదా. వెళ్ళి స్వామి ఇయర్ స్టార్ట్ చేయట్లేట, తిరుపతి వెళ్ళి చదువుకుంటాను స్వామి అన్నాను. తిరుపతి వద్దు, అనంతపూర్లో చదువు, హేమలతమ్మని కలుసుకో, వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ ఇంకో 2 రోజులు చూశాను, అవకాశం ఇవ్వలేదు నాకు స్వామి మాట్లాడే అవకాశం. సరే హేమలతమ్మని కలుసుకో అన్నారు కదా అని అనంతపురం వచ్చాను. సరే మా ప్రిన్సిపల్ దగ్గరికి వస్తే ఆవిడ అన్నారు, సూర్యకాంత నీ ఇబ్బంది ఏంటో నాకు తెలుసు, నీకు తెలుగులో కొంచెం వీక్, కానీ ఒకే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవు నువ్వు రాసేటప్పుడు. సో నేను చెప్పినట్టుగా నువ్వు చదువుకో, చూద్దాం స్వామి ఎందుకు చెప్పారు అంటే. సరే అప్లై చేశాను, బట్ మన మనిషి బుర్ర కదా, మనకు బుద్ధి సమంగా ఉండదు. అటు తిరుపతి అప్లై చేశాను, అనంతపురంలో కూడా అప్లై చేశాను. అయితే స్వామి అనుకుని ఉంటారు ఈ పిల్ల ఏదో వినేట్టుగా లేదు, తిక్కలా ఉన్నట్టుందని చెప్పి అక్కడ సీట్ రాలేదు నాకు తిరుపతిలో. అనంతపురంలోనే సీట్ వచ్చింది. సరే ఇక్కడ చేరాను. సరే ప్రిన్సిపల్ మేడం గైడెన్స్తోనే ఎంఏ పూర్తి చేశాను. చివరికి మొత్తం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. స్వామి అంటారు కదా, మూకం కరోతి వాచాలం. సో ఆ తెలివి ఆయన ఇచ్చారు, చేశాను. చేసిన తర్వాత మా ప్రిన్సిపల్ ప్రోత్సాహంతోనే అక్కడే పిహెచ్డి కూడా కంటిన్యూ చేశాను. సో ఈ విధంగా స్వామి ఇంకో కొంతకాలం ఉంచుకోదలుచుకున్నారు అనుకున్నాను. సో 81 సరిగ్గా అప్పుడే మా ఓల్డ్ స్టూడెంట్స్ గ్రూప్ యూనియన్ ఫామ్ అవుతోంది. సో స్వామి ఏమో మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికని ఈ పాత స్టూడెంట్స్ అందరినీ 2-3 సార్లు కాలేజ్లో ఒకసారి అయింది, ఇంటర్వ్యూ రూమ్లో ఒకసారి అయింది, బయట నీళ్ళల్లో బయట ఒకసారి 2 సార్లు మాట్లాడారు. మాట్లాడితే స్వామి ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళం 25 మంది ఉన్నాం. అక్కడ ఉన్నవాళ్ళందరినీ స్వామి వీళ్ళు చదువుకున్న వీళ్ళిదని చెప్పి, స్వామి అమ్మాయి ఇంటర్ నుండి ఇక్కడే చదివింది స్వామి అంటే, తను ఇక్కడ ఉండదు హేమలతమ్మ, తను ఇక్కడ ఉండదు. 2-3 సార్లు అదే చెప్పారు. నా కళ్ళలో నీళ్ళు రావడం తప్ప ఇంకేం చేయలేదు. అంటే స్వామితో ఎప్పుడు మాట్లాడేదో అడిగేదో తప్ప అంత ఇది లేదు. సో అనుకున్నట్టుగానే ఇంకా పిహెచ్డీ అయిన తర్వాత వచ్చేయడం జరిగింది. వివాహం అయిన తర్వాత సరే మా వారికి స్వామి అంటే అంత ఇది లేదు. అటు స్వామి ఒకటే చెప్పేవారు, ఎప్పుడు కూడా వివాహం అయిన తర్వాత మీ అత్తవారింట్లో అబ్బా ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నాను రా దేవుడా అనేటువంటి ఆలోచన రాకూడదు. ఎప్పుడూ చాలా మంచిగా ఉండాలి. మీ ప్రవర్తనతో ఎవరైనా భక్తులు కాకపోయినా ఎలా ఫీల్ అవ్వాలంటే, అనంతపురం కాలేజ్ స్టూడెంట్స్ని చేసుకుంటే మన కోడల కింద మనం సుఖపడతాం, బాగుంటుంది అనేటువంటి పేరు రావాలి తప్ప ఎప్పుడు తిట్టుకునేట్టు మాత్రం ఉండకూడదన్నారు. సో అందుకోసం ఎప్పుడు మా ఆయన ఎజరించి ఎప్పుడు పుట్టపర్తి కూడా వెళ్ళలేదు. అయితే కానీ స్వామి కరుణ ఎలా అంటే, ఒకసారి ఏదో ఒకటి 94 ఆ టైంలో అనుకుంటా, మా హస్బెండ్ ఎందుకో అన్నాను. ఒకసారి మా నాన్నగారు చెప్పారు, ఏంటండి వాళ్ళు అక్కడ కాలేజ్లో చదువుకున్నారు, ఒకసారి నేను వెళ్ళకపోతే వాళ్ళు బెంగగా ఉంటుంది అని. మరి ఎందుకో మా ఆయన దీనిలో ఏంటి వెళ్ళాలనుందా అన్నారు. అవును అన్నాను. అయితే వెళ్ళు అన్నారు. సరే పిల్లలిద్దరిని తీసుకుని వచ్చాను. అప్పటిదాకా ప్రతిసారి ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్కి స్వామి ఏం చేసేవారంటే, ముందు రోజు అందరికీ చీరలు ఇచ్చి మొన్నటి పొద్దున ఆ చీరలు కట్టిన ప్రొఫెషన్లో వస్తే స్వామి మాట్లాడడం, తర్వాత బ్లెస్సింగ్స్ ఇవ్వడం ఉండేది. ఫస్ట్ టైం ఆసారి స్వామి చీరలు ఇవ్వలేదు ముందు రోజు, అందరూ మామూలుగా వచ్చేసారు. ఈ ఫంక్షన్ అయిన తర్వాత స్వామి అందరినీ లైన్లో కూర్చోమని చెప్పి అప్పుడు చీరలు ఇచ్చారు. సో ఆ విధంగా అన్ని సంవత్సరాల తర్వాత స్వామి పాద నమస్కారం చీర కూడా లభించి ఆ విధంగా స్వామి అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని పొందడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి. అసలు నిజంగా అంటే కాలాతీతం అవుతుంది. మళ్ళా స్వామి ఒక 2 ఉదాహరణలు చెప్పేసారు, ఇంకో 2 సన్నివేశాలు చెప్పి సన్నివేశాలు చెప్పి ఆపుతారు. ఒకటి మా అమ్మకి జరిగింది. మా అమ్మ ప్రతి సోమవారం ఉపవాసం ఉండేది. మేము కాలేజీలో చేరిన కొత్తలో 71, 72 ఉపవాసం ఉండి రోజంతా మౌనం ఉపవాసం ఉండేది. రాత్రి చీకటి పడ్డాక కొబ్బరికాయ కొట్టుకుని అదే ప్రసాదంగా నైవేద్యపెట్టి తినేది, ఇంకేమి తినేది కాదు. ఒకసారి అమ్మ మమ్మల్ని చూడడానికి కాలేజీకి వచ్చినప్పుడు స్వామి కూడా వచ్చారు. స్వామి వచ్చినప్పుడు మా పిల్లలతో మాట్లాడేప్పుడు గెస్ట్లు కానీ మిగతా ఇంకెవరన్నా ఉంటే మా వెనకాల కూర్చునేవారు. స్వామి మాతో మాట్లాడేందుకు లేచి మా అమ్మ ముందరికి వెళ్ళారు. వెళ్ళి అమ్మని ఎందుకు వచ్చావు, చదువుకోవడానికి వచ్చావా, చదివించడానికి వచ్చావా, ఎక్కడి వచ్చావు, ఏంటి మీ పిల్లలు ఏరని అని మాట్లాడిన తర్వాత మా పాద నమస్కారం ఇచ్చారు. పక్కన మా హాస్టల్ పని వంటి వాడితో ఈ అమ్మకి ఒక కొబ్బరికాయ ఇవ్వండి కొట్టుకుంటుంది.
అన్నారు. అనేసి వెళ్ళిపోతే అందరు జోక్ చేశారేమో అనుకున్నారు, ఈ అమ్మ కొబ్బరికాయ ఇవ్వండి కొట్టుకుంటుంది అంటున్నారు ఏంటా అని చెప్పి. బట్ స్వామి ఏదన్నా కూడా ఒకసారి దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటారు కదా. వాళ్ళు వచ్చి మా అమ్మని అడిగారు, ఎందుకంటే స్వామి కొబ్బరికాయ ఇమ్మన్నారు కొట్టుకుంటుంది అని. అమ్మకి నిజంగా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. పొద్దున్న ఏమీ తినలేదు, ఇంకా అది లేకపోతే ఇంకా ఆ రోజు ఏమీ తిందని కూడా అనమాట. అంటే అప్పుడు వాళ్ళు కొబ్బరికాయ తెచ్చిచ్చారు అమ్మకి, అదే తిన్నట్టే. స్వామికి ఎలా తెలుస్తుంది అనేటువంటిది అది ఎవరు చెప్పలేము. సరే, స్వామి ఉండగానే కాదు, ఇది 2018లో ఒక చివరిగా ఇది ఒక్కటి చెప్పి ఇంకా ఆపేస్తాను. మరి స్వామి లేనప్పుడు ఆయన ఎలా గైడ్ చేస్తారు, మనకి ఎలా సమాధానం చెప్తారు అనేటువంటిది. 2018లో మా కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ పుట్టపర్తిలో జరిగాయి. నాకు వెళ్ళాలి అని విపరీతమైన కోరిక. అయితే మా అమ్మ సిక్ అయి మంచం మీద ఉంది. తన్ని వదిలేసి వెళ్తే డ్యూటీని వదిలేసి వెళ్ళినట్టు. మరి స్వామి డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. డ్యూటీ చేయడం, డ్యూటీ అంటే పుట్టపర్తి వెళ్ళలేను, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషను వెళ్ళాలి అనేట్టు తీవ్రమైన కోరిక. ఈ రెండింటి మధ్యలో ఊగుతుంటే సరే, మా పిన్ని మా మావయ్య భార్య వాళ్ళు కూడా క్రాస్ 70s అప్పటికే. వాళ్ళన్నారు అంటే ఈరోజు రాత్రి బయలుదేరితే మొన్నాడు వెళ్తాం, మళ్ళీ ఆ రోజు బయలుదేరినా ఒక 2 నైట్స్ ఇదంతా చూసుకోవాల్సిందే వాళ్ళు. అతడు పర్వాలేదు మేము మేనేజ్ చేస్తానులే వెళ్ళి రా అన్నారు. సో నేను మాకే మగస్ మేము అందరం వెళ్ళాం. వెళ్ళినప్పటి నాకు రైలు ఎక్కినప్పటి కూడా అదే ఆలోచన, డ్యూటీ వదిలిపెట్టేసి వచ్చేస్తున్నాను, స్వామి దీన్ని ఎలా స్వీకరిస్తారు, ఏమిటి చేస్తున్న తప్ప రైటా అదే మనసులో మదన పడుతూ ఉన్నాను. మొన్నటి పొద్దున్నంతా ప్రోగ్రాం అంతా బాగా జరిగింది. చక్రవర్తి గారు స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి లేచారు. లేచి ఆయన మామూలుగా చెప్తూ వస్తూ మామూలుగా స్టూడెంట్స్కి మాట్లాడుతూ మధ్యలో ఒకసారి ఇది 1971లో చేరిన పిల్లలకి బాగా అర్థమవుతుంది అని, ఎవరైనా 1971లో చేరిన పిల్లలు ఇక్కడ ఉన్నారా అన్నారు. మేము 4-5 చెయ్యెత్తాం. అలా కాదు, లేచి నుంచోండి ఒకసారి అన్నారు. నాకు నుంచుంటుంటే ఒక్కసారి స్వామి సన్నిధి చూస్తుంటే ఎలా అనిపించిందంటే, స్వామిని అటెండెన్స్ నేను తీసుకున్నాను, నువ్వు వచ్చావు, నేను గుర్తించాను, సంతోషం. స్వామిని అటెండెన్స్ తీసుకున్నాను, ఒక్కసారి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఇంకా తర్వాత బుర్రలో ఇంకా చక్రవర్తి గారు ఏం చెప్పారో కూడా నాకు అర్థం కాలేదు. అయితే స్వామి అంగీకరించారు, ఆయనేమి నా మీద ఆగ్రహం కలగలేదు అనేటువంటి భావం కలిగింది. ఆ విధంగా ఇండైరెక్ట్గా ఎలాగో అలా ఎన్నో సన్నివేశాల్లో జరుగుతూ వచ్చింది. స్వామి గురించి మాట్లాడుకుంటూ ఉంటే అసలు రోజులే కాదు నెలలు కూడా గడిచిపోతాయి. అందుకోసం అంటారు స్వామి మామూలుగా భాగవతం అంటే ఒకటే పుస్తకం, కానీ సాయి భాగవతంలో మీ అందరి కూడా ఎంతో అనుభవాలు ఉండి ఉంటాయి. అందరి అనుభవాలు ఒక్కొక్క పేజీ ఆయన సాయి భాగవతంలో. సో ఈ వీటి గురించి మాట్లాడుకుంటుంటే ఇంకా దానికి అంతే ఉండదు. సో ఈ ముఖ్యంగా నా ఆనందాన్ని మీ అందరితో పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వామికి ముఖ్యంగా అనేక నమస్కారాలు. తర్వాత మీ అందరూ కూడా వచ్చి ఇంత ఓపికగా కూర్చుని ఇదని మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్. సాయిరామ్. సాయిరామ్. అడిగిన వెంటనే కాదు అని అనకుండా మన 68వ సమర్పణకి అంగీకరించిన సూర్యకాంత అక్కకి మనసారా కృతజ్ఞతలు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అలాగే తమతో పాటు వారి సోదరి అయిన శకుంతల అక్క గారిని తీసుకొచ్చారు. వారు కూడా స్వామి కాలేజీ విద్యార్థిని. అండ్ ఆవిడకున్న ప్రత్యేకత ఏంటంటే, ఐ థింక్ అనంతపూర్ కాలేజ్లో ఫస్ట్ రోల్ నెంబర్ శకుంతల అక్క గారే అనుకుంటా. ఓల్డ్ స్టూడెంట్స్ దాంట్లో అసోసియేషన్లో ఫస్ట్ రోల్ నెంబర్ శకుంతల గారు అక్కడే ఉన్నారు. ఆవిడ కూడా మంచి వక్త. మనకి ఫ్యూచర్లో మన సమర్పణకి మళ్ళీ ఆహ్వానిస్తాం. అలాగే వారి కజిన్స్ కామేశ్వరి గారు, పద్మ గారు కూడా వచ్చారు. వారు కూడా స్వామి అనంతపురం కళాశాలలో విద్యను అభ్యసించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక సూర్యకాంత అక్క చెప్పిన సమర్పణలో స్వామి వద్దకు ఎలా వచ్చారు, అలాగే అనంతపురం కాలేజీలో ఉన్న అనుభవాలు, అంటే మాకంటే కూడా ముందు బ్యాచెస్ వాళ్ళకి ఇంకా క్లోజ్నెస్ స్వామితో ఉండేదన్నమాట.
సో కాబట్టి అలాగే మన మనసులో ఉండే చిన్న చిన్న కోరికలను కూడా స్వామి ఏ విధంగా తీరుస్తారు అంటే ఒక స్టూడెంట్స్కే కాదు, ప్రతి ఒక్క భక్తులకి కూడా మనందరికీ కూడా ఇది అనుభవంలో ఉంది. అలాగే 1972-76 సమ్మర్ కోర్సెస్లో పాల్గొనే అవకాశం వచ్చింది అక్కకి. అండ్ దాంట్లో చాలా విషయాలు నేర్చుకున్నారు. అలాగే స్వామి సేవకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పటం, ఇవన్నీ కూడా నేర్చుకోవటం. అండ్ ముఖ్యంగా మనం అందరం గ్రహించాల్సింది ఏంటి అంటే స్వామిది చాలా మెటిక్యులస్ ప్లానింగ్, ఎవ్రీ అండ్ మైన్యూటెస్ట్ డీటెయిల్ అంటారు కదా, ఆ మైన్యూటెస్ట్ డీటెయిల్ స్వామి చూస్తారు. మనం అనుకుంటాం సమర్పణకి ఫలానా వాళ్ళని పిలుస్తామని, కానీ అల్టిమేట్గా స్వామి ఎవరిని అనుకుంటారో వారినే పిలిపిస్తారు. అండ్ ఈ 68వ సమర్పణ అక్క వచ్చారు. అలాగే శివంలో వారు ఇచ్చిన సమర్పణ టాక్ కూడా 68వ అనుకుంటా. సో ఈ కోఇన్సిడెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా ఉంటాయి అక్కకి, కానీ సమయాభావం వల్ల ఆవిడ మనకి అన్నీ చెప్పలేదు. కానీ ఇంకొకసారి అవకాశం మనం తప్పకుండా మళ్ళీ ఈ అవకాశం తీసుకుందాము. సో అక్కకి చిరుకానుకను మా వనస్థలిపురం సమర్పణ టీం నుంచి ఒక చిరుకానుకను అందించవలసిందిగా శ్రీమతి సాయి ప్రసన్న గారి కోరుతున్నాను. సాయి ప్రసన్న కూడా అనంతపూర్ కాలేజ్ విద్యార్థిని. సాయి ప్రసన్న 1995లో అనంతపూర్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. అలాగే మన స్వామివారి ఆశీర్వాదం జ్ఞాపికను అందించవలసిందిగా మన బాలవికాస్ ఇన్ఛార్జ్ శ్రీమతి ప్రమీలాదేవి గారిని, అలాగే శకుంతల అక్క గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. शांति शांति शांति